2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. తిరుపతిలో భార్యపై అనుమానంతో అతి దారుణంగా చంపినటువంటి భర్త, ఆ తర్వాత అతను కూడా ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అంటే గత కొద్ది కాలంగా భార్య ఉష, భర్త లోకేష్ కు మధ్య కొంత వివాదం నడుస్తోంది. అది కోర్టులో కూడా ఉన్నటువంటి సందర్భంగా, దగ్గరికి ఇంకా హియరింగ్ కి వచ్చినటువంటి సందర్భంగా అదే అనువుగా చూసుకున్నటువంటి భర్త లోకేష్ భార్య పైన కక్ష పెంచుకొని ఇవాళ ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆమె విధులకు వెళ్తున్నారు. అంటే అమర్ రాజా ఫ్యాక్టరీలో ఆమె డ్యూటీ చేస్తోంది. ఆ సమయానికి అతన్ని నేరుగా వచ్చి ఆమెని అతి కిరాకంగా నరికి చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత అతను కూడా ఒక కొంత దూర ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి. బంధువులు ఉన్నారు, అడుగుదాం అసలు ఏం జరిగిందో. వాస్తవంగా బాడీస్ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆమె బ్రదర్ ఉన్నారు. అంటే ఎప్పుడు మ్యారేజ్ అయిందన్న? 15 years అవుతుంది. అంటే ఏంటి మొదటి నుంచి కూడా ఆయన ప్రవర్తన? స్టార్టింగ్ లో బాగానే ఉన్నాడు. అనుమానం ఎక్కువ, ఎవరు మాట అన్నా వాడి మీద అనుమానం పడేది, మెంటల్ గా టార్చర్ పెట్టేది, ఫిజికల్ గా టార్చర్లు పెట్టేది. ఆ పిల్ల సంపాదన మీదే బతుకుతాడు. వాడు సంపాదించిన ఇంట్లో రూపాయుడు, వాడు చేసిందే, మా అక్క సంపాదించిందే వాడు కావాలి, సంపాదించిన మొత్తం డబ్బు వాడికి కావాలి. మనం ఏమైనా మాట్లాడితే నేనేం చేసినా, నేను చచ్చిపోతాను అనేసి 2-3 సార్లు బెదిరించినాడు. సెల్ఫీ వీడియోలు తీసుకొని అందరూ పేర్లు చెప్పి నేను చచ్చిపోతానని సెలిపినాడు. అది మళ్ళా దానికి కేసు పెట్టాము తిరుచానూరులో కేసు పెడితే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినారు. మళ్ళా ఇదంతా నా వల్ల వద్దు, నేను కోర్టుకు పోతాను, డైవర్స్ కావాలంటే డైవర్స్కి అప్లై చేసాము. రన్నింగ్ జరుగుతాను, వాయిదాలకు పోయినాము. నిన్న 17వ తేదీ వాయిదాకు పోయినాము. ఇంకా 24 వాయిదా అన్నారు. సరే వాడు ఇంకా నైట్లో అదును తలాడుతూ డ్యూటీకి పోతాండి, డ్యూటీ ఆడాడ కాసుకోండి మార్చేసి. ఆమె ఎక్కడ పని చేస్తుంది? అమర్ రాజా. ఏ టైంకి జరిగింది? 4:45, 4:50 మధ్యలో. అంటే అతను ఒకటే చేశారా, ఇంకా వాళ్ళ బంధువులు కానీ ఎవరన్నా? అది తెలుసుకోవాలి. వాడు ఒక్కడే అనేసి చెప్పినారు. వాడు ఒక్కడు చేసి మళ్ళీ ఆడిపి వేసుకున్నాడు. ఎంతమంది అన్న పిల్లలు? 2 పిల్లలు. వాడు వచ్చి 9th, ఒక బాబు వచ్చి 9th, పాప వచ్చి 8th, 7th. నుంచి కూడా ఇలా హెరాస్మెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ పెద్ద మనుషులు, మీ పెద్ద మనుషులు ఏమన్నా మాట్లాడారు, మధ్యస్థాలు చేశారు. కోర్టుకు పోయినాము, కోర్టులో తిరిగినాము, మళ్ళా వాయిదా స్టేషన్కి పోయినాము, స్టేషన్లో నుంచి మళ్ళా వచ్చినాము, అన్నీ చేసినాం. కోర్టు పోలీసు వాళ్ళ దగ్గర పోతే 2 నెలలు బాగుంటాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఏ రకంగా స్టార్ట్ చేస్తాడు? మెంటల్ టార్చర్. ఎవడు ఉంటాడు, అనుమానం. ఎవరితో మాట్లాడినా కూడా నచ్చదు. ఇప్పుడు ఎవరితో మాట్లాడినారంటే ఇంటికి గొడవలు వేసుకుంటారు, కొట్టుకుంటారు, కొడతాడు, తిడతాడు, అమ్మాయిని కొడతాడు. మా అక్కను కొట్టి పంపించేసాడు మొన్న రీసెంట్ గా 30వ తేదీ, 29 జరిగింది నైట్, 30వ తేదీ పంపించేసాడు. ఆ రోజు నుంచి నాకు వద్దనేసింది. సార్ లాయర్ దగ్గరికి పోయినాము, వాయిదాల తర్వాత వాయిదాలు పోయేసి వస్తా అంటే మరి కోర్టులో ఫైనల్ కి వచ్చింది. ఇంకా అతనికి భరణం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ రకంగా జరిగింది. గిరణం ఏం అడగల, మా అక్కను ఫ్రీగా వదిలేసి చాలరా, మాకు నీకు వద్దు కదా, అనుమానం కదా, వదిలే, హ్యాపీగా ఉంటాం మేము, నువ్వు హ్యాపీగా ఉండవు ఎందుకంటావు కూడా దాన్ని మాట్లాడి చేస్తాడు. పెళ్లి చేసే టైంలో కట్నం ఏదైనా ఇచ్చారు? నేను అప్పుడు చిన్న పిల్లనే, మనకేం తెలియదు. మా నాన్న వాళ్ళకి రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్. మాకు మామ అవుతాడు నాకు. అంటే మీ అమ్మగారికి తమ్ముడు. వాళ్ళ బంధువులు ఏమైనా కన్సల్ట్ అయ్యారు? అసలు ఎందుకు? వాళ్ళ బంధువులతో మాకు ఎప్పుడో దగ్గర 10 ఏళ్ళు అయిపోతుంది మాట్లాడి. మేము ఎవరితో మాట్లాడేది, వాళ్ళ బతుకు వాళ్ళది, మా బతుకు మాది. అంటే ఇన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, అక్కడ ఏమి న్యాయం జరగలేదా? అదే జరగదు. వస్తాడు, కూర్చుంటాడు, తప్పు అయిపోయింది ఒప్పుకుంటాడు, నేను ఇంకా బాగుంటాను, నా పిల్లని నేను చూసుకుంటాను అంటాడు. 2 నెలలు బాగుంటాడు, 6 నెలలు బాగుంటాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అమ్మాయికి
సోదరుడు ఇతను. స్టార్టింగ్ నుంచి మొదటగా ఆ అమ్మాయిని హెరాస్ చేయడము, ఆ రకంగా ఎన్నో ఇబ్బందులు కూడా గురి చేశారని కూడా ఆమె బంధువులు ఉన్నారు, మాట్లాడదామ్మా. ఎలా ఉండేది ఆయన ప్రవర్తన? అసలు భార్య ఉన్నది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కదా. మొదటి నుంచి కూడా అమ్మాయిని కొంత అనుమానంతో చూసే వ్యక్తి అని తెలుస్తుంది. అనుమానంతోనే చూస్తా ఉన్నాడు. పిల్లల్ని కొట్టేది, ఆ అమ్మని కొట్టేది తాగేసి ఒక పనికి పోయేలేదు. ఆ పాప తెచ్చేస్తే తినేసి ఇంట్లో ఉండేది. ఆ నాన్న పనికి పోతే కాదు, అమ్మ రాజపోతే కాదు అడుగున పెట్టుకోండి అని చెప్పేది. ఏదోదో మాట్లాడి ఘోరం చేసినాడు ఆ పిల్లని. మొన్న ఒకటే తెచ్చినాడు వాళ్ళ ఆయన రిటైర్మెంట్ పాపం ఆర్టిస్ట్. ముందు తెల్లారి రిటైర్మెంట్ నైటే పట్టుకొని కొట్టేసి తలపాలు కొట్టేసినాడు. ఆ రోజు నుంచి గొడవలు పిల్లల్ని కొట్టేది, ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళ పని చెప్పేసేది, ఇట్లా అంతా చేసినాడు. వాళ్ళ తల్లిదండ్రులు కానీ మందలించదు కానీ అతన్ని ఏమి చేయలేదు. చూసినారు. ఎవరు మాట వినపడలే, ఎవరికి భయపడలేదు. దొంగ మారి తిరుక్కుంటా తాక్కుంటా ఉన్నాడు. తాగుతాడు పొల్లుకు తాగుతాడు. పిచ్చోడు మారి తిరుగుతాడు. చూసేవాళ్ళు పిచ్చోడు మా అనిపిస్తాడు. ప్రాణానికి వస్తే దౌర్జన్యంగా చేస్తాడు. ఉదయం ఏం జరిగింది అసలు? మీకు ఎవరు సమాచారం? నేను చిత్తూరులో నుంచి వచ్చినాను ఉదయం. ఏం చెప్పారు? తెలీదు నాకు. అక్కడ ఉండే తెలుసు. నేను ఇప్పుడు చూసేదానికి వచ్చినాను. బాడీ చిత్తూరు నుంచి వచ్చినాను. నేను పెద్దమ్మ అవుతాను ఆయన. మీరు కూడా మధ్యలో ఏమైనా మాట్లాడారమ్మా ఈ మధ్య వాళ్ళతో? అంటే మరి భార్యాభర్తలు గొడవలు ఉన్నాయి కదా. విన్నాను కానీ నేను ఇక్కడ దగ్గర లేదు. విన్నాను చెప్పుకొస్తా ఉన్నారు, ఇట్లంతా గొడవలు పడతా ఉన్నారు, నిండా ఘోరంగా కొట్టేది, తిట్టేది, అనుమానం పడేది, ఇట్లంతా ఉంది. పిల్లల్ని కూడా కొడతాడు. పిల్లలు కూడా కొడతాడు. తెచ్చేసేది పిల్లలకు, భార్యకి ఏం తీసేయలేదు, చూసేయలేదు. అంతా ఆ అమ్మాయి చూసుకుంటాను. ఇంటి వాడికి కట్టేయలేదు. అసలు వాడు ఇంట్లో కట్టి తిండి తినేలేదు, ఉండేలేదు. ఎవరైనా డబ్బులు ఇస్తే ఫ్రెండ్స్ తాకుంటా తిరుక్కుంటా ఉన్నాడు. అమ్మాయికి పెద్దమ్మాయి అనేక సందర్భాల్లో మా కుటుంబ సభ్యులు కూడా చెప్పి చూసే ప్రయత్నం చేస్తాము. అయినప్పటికీ అతను తీరు మారడం లేదు. భార్య పైన అనుమానం పెంచుకున్నటువంటి విధంగా అతను ఈ రకంగా పక్కాగా ప్లాన్ చేసి ఆమె డ్యూటీకి వెళ్తున్నటువంటి సమయంలోనే హతమార్చినటువంటి పరిస్థితి. అమ్మాయికి సంబంధించినటువంటి బాడీ కూడా ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం అంబులెన్స్ లో తీసుకొని వచ్చారు. అతనికి సంబంధించినటువంటి బాడీ కూడా ఆ అంబులెన్స్ లో పోస్ట్ మార్టం నిమిత్తం రుయా హాస్పిటల్కి తీసుకొచ్చినటువంటి ఘటన. మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టం ప్రారంభం కాబోతుంది. కాకపోతే ఉదయం అతను ఒక్కడే ఈ హత్యలో పాల్గొన్నాడా లేకపోతే మరెవరైనా ఇందులో ఉన్నారన్న దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే భార్య చంపినటువంటి అతి కొద్ది సమయం తర్వాతనే అతను కూడా ఒక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం, దీనికి కారణాలు ఏముంటాయని చెప్పి కూడా ఇరుపక్షాల బంధువులతో కూడా పోలీసులు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఇది దారుణమైనటువంటి ఘటనగా చూడాల్సి ఉంది. ఇద్దరు పిల్లలు ప్రస్తుతం అనాథలుగా మారిపోయారు. చిన్న పిల్లలు, వాళ్ళని అల్లారు ముద్దుగా తల్లి వాళ్ళ తరపున బంధువులంతా కూడా మొదటి నుంచి కూడా చూసుకుంటూనే ఉన్నారు. కాకపోతే ఇతను ఆమెతో పాటు పిల్లల్ని కూడా టార్చర్ పెట్టేవాడు, పిల్లల్ని కూడా కొట్టేవాడు అని చెప్పి కూడా బంధువులు చెప్తున్నారు. డైవర్స్ కేసు ఫైనల్ స్టేజ్ రావడంతోనే ఒక్కసారిగా కక్ష పెంచుకున్నటువంటి అతను ఆమె డ్యూటీకి వెళ్తుండగా కత్తులతో దాడి చేసి అతి దారుణంగా రోడ్డు పైన చంపేశాడు. ఆ తర్వాత అతను కూడా సూసైడ్ చేశారు. ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీనిపైన పోలీసులు విచారణలో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిన అంశంగా మారిందని చెప్పారు.